వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలన్నారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 120 రోజులైనా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు హరీష్. ఇది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మైపాల్ అన్న ఘన విజయం సాధించిండు. అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మైపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్ గా గెలిచిందో గంత స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. పేదలు, నిరుద్యోగుల, మన నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వాని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి వెళ్ళి 4,000 ఇస్తాం, నీ మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవా, నీ 4,000 ఏడవా? ఇప్పుడు 4 నెలల ఇలా రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్.